ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరీ సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు. రాత్రికాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది గనుక ప్రతి ఒక్కరము కూడా నిద్ర సమయానికి ముందు ప్రభుతో సహవాసం చేయడం, ప్రార్థించి ఈ రాత్రికాల సమయాన్ని దేవునికి అప్పచెప్పడం అనేది ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. ఆకాశం మీ సింహాసనం, భూమిని పాదపీఠము తండ్రి. మీ పాదాల చెంత చేరి మొరపెడుతుండగా మా ప్రార్థన ఆలకించండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే కోట్ల స్తోత్రం. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు ఎక్కల చట్టన భద్రపరిచినందుకు మీకే కోట్ల స్తోత్రం. ఏ కీడు ఏ ఆపద మా జీవితంలో రాకుండా నాయన మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే కోట్ల స్తోత్రం. అపవాది వేసి అగ్నిబాణాలు మీ అగ్ని చేత కాల్చివేసి మీ వెలుగుతో మమ్మల్ని నింపినందుకు మీకే కోట్ల స్తోత్రం. మీరే తండ్రి మాకు రక్షణ కవచంగా ఉన్నందుకు మీకే కోట్ల స్తోత్రం. రాత్రికాల సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు నాలో మాలో నీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ రూపంలో తండ్రి జరిగి ఉన్నాయో దయచేసి వాటన్నిటి నిమిత్తమై క్షమించమని, మన్నించమని ప్రార్థిస్తున్నాం. నాయనా, నీకు ఇష్టమైన బిడలముగా, నీకు ప్రియమైన బిడలముగా జీవించే కృప మాకు దయచేయండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము మా అరికాలు మూలక నడిని త్వరూ ప్రోక్షించండి. మా శరీరాల్లో ప్రోక్షించండి, కండరాల్లో ప్రోక్షించండి, మూలిగల్లో, ఎముకల్లో, నరాల్లో ప్రోక్షించి మమ్మల్ని తండ్రి పరిశుద్ధపరచండి. మా హృదయాన్ని కడిగి శుద్ధి చేసి మా హృదయంలోకి రండి, మా హృదయంలో నివాసం చేయండి. ప్రభా, మీరొచ్చి అధ్యక్షత వహించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు యేసునందున మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడును వాగ్దానం చేసిన దేవుడు నాయన తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి, ప్రతి అక్కర్లు తీర్చండి నాయన. మీరే సమృద్ధిని దయచేయండి, మీరే సమాధానం దయచేయండి, మీరే సంతోషాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలలో ఎవరు అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వారి తండ్రి శరీరంలో ఏ మూలన, ఎక్కడ ఏ వ్యాధి, ఏ బలహీనత ఉన్న సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత యేసు క్రీస్తు నామములు అనుగ్రహించబడునుగాక. సంపూర్ణమైన తండ్రి స్వస్థత కలుగునుగాక. నాయన, శరీరానికి స్వస్థత, మనసుకు నెమ్మది నీవే దయచేసే దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవా, స్వస్థత నీకు శీఘ్రంగా లభించునని సెలవిచ్చిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తాను వాగ్దానం చేసిన దేవా, నిశ్చయముగా నాయన స్వస్థపరచండి. బలహీనుల్ని బలపరచండి నాయన తండ్రి. ఆత్మీయ జీవితంలో బలహీనతలు ఉన్నాయేమో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. మా ఆత్మల్ని బలపరచండి, మీ జ్ఞానంతో నింపండి నాయన. మీరే తండ్రి ప్రభా, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మీయ వరములతో నింపండి తండ్రి. ప్రభా, ఇదిగో మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగవంటే నన్ను అడగవలను, ధారాళముగా నేను ఇచ్చేదని అన్నావు. మీ దైవిక జ్ఞానం మాకు దయచేయండి, మీ చిత్తానుసారమైన మనస్సు మాకు దయచేయండి. మాలోని నిద్రాశక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని తొలగించి ప్రతిదినము వేకోజామున రేయిమోటి జామున లేచి ప్రార్థించే, స్తుతించి, ఆరాధించే జీవితం మాకు అందరికీ దయచేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడలలో ఎవరు తండ్రి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఉన్న వారందరికీ నాయన అప్పుల బాధల్లోంచి విడుదల కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో తండ్రి సమృద్ధికరమైన శ్రేష్టమైన జీవితం వారికి కలుగునుగాక. నీవే తండ్రి ప్రతి ఒక్కరిని నీ గుప్పిలి విప్పి, నీ ఆకాశ వాకిలి విప్పి దీవించండి, ఆశీర్వదించండి. అప్పులు తీర్చుకునే మార్గాన్ని చూపించండి తండ్రి. నీకే స్తోత్రం నాయన. ప్రభా, యవనస్తులు తండ్రి ప్రభా, యవన శరీరేచ్ఛలకు గురి కాకుండా సహాయం దయచేయండి. యవనస్తులు మీ అరచేతుల్లో చెక్కుకోండి తండ్రి ప్రభా. మీకు పనికొచ్చే పాత్రలుగా మీ చిత్తానుసారమైన జీవితం వారికి దయచేయండి నాయన తండ్రి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం వారి మీదకి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపల వైపు వారు పయనించకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా, తల్లిదండ్రులకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా ప్రతి యవనస్తుడి జీవితాన్ని మలచమని, మార్చమని బంగారు పాదాలు పట్టి ప్రయత్నాలు వేడుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి ప్రభు, ఎంతమంది కుటుంబాల్లో సమాధానం లేకుంటున్నారో, ఎంతమంది కుటుంబాల్లో తండ్రి అశాంతితో ఉన్నారో ఆ కుటుంబాన్ని దర్శించండి. యేసు క్రీస్తు నామములో మీ సమాధానం వారి కుటుంబాల్లో తండ్రి ప్రభు నింపునుగాక. యేసు క్రీస్తు నామములో తండ్రి ప్రతి కుటుంబానికి సమాధానం కలుగునుగాక. నాయన, భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం దయచేయండి, అత్తమామల కోడలకు మధ్య సమాధానం దయచేయండి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల మధ్య సమాధానం దయచేయండి. మీరేనైనా ప్రతి ఒక్కరికి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ దైవిక జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం.
ప్రేమ చల్లారిపోతుంది నాయన. ఈ లోకంలో తండ్రి అంత దినములు సమీపిస్తున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది నాయన. నువ్వు ఏ రీతిగా చెప్పి ఉన్నావు ఆ రీతిగా తండ్రి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి జరుగుతుంది నాయన. మరి తండ్రి ప్రతి ఒక్కరిలో తండ్రి మీ ప్రేమను తండ్రి దయచేయండి, మీ ప్రేమ కలిగి జీవించే జీవితం దయచేయండి నాయన. మా కుటుంబాల్లో ఇంకా ఎంతమంది మారు మనసు రక్షణ లేకున్నారో వారందరినీ కూడా ముట్టండి, వారందరినీ కూడా దర్శించండి, వారందరి హృదయాలను మార్చండి. నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, నీ సన్నిధికి వచ్చే పాదాలు వారికి దయచేయండి. నీవే నిజమైన దేవుడని తెలుసుకునే మనసు వారికి దయచేయండి. మద్యానికి బానిసలైన వారిని మద్యం నుంచి విడుదల దయచేయండి, మత్తు పానీలకు బానిసలైన వారిని మత్తు పానీల నుంచి విడుదల దయచేయండి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం ఎవరి మీదకి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టే పాపాల వైపు పయనించకుండా, నేను వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు తిప్పేయండి, వ్యర్థమైన మాటలు పలకకుండా మా నోటిని స్వాధీనంలో ఉంచుకోండి నాయన తండ్రి. మా చూపులో తండ్రి ప్రభు పరిశుద్ధత దయచేయండి, మా మాటల్లో పరిశుద్ధత దయచేయండి, మా నడవడికలో పరిశుద్ధత దయచేయండి. నిన్ను పోలి నడుచుకునే జీవితం మాకు అందరికీ దయచేస్తురమ్మని నాయన. ఈ రాత్రి అంతా సుఖమైన నిద్ర సమాధానం నాయన మాకందరికీ దయచేయమని. అడగరాను అడిగితే మన్నించి క్షమించి, అడగక మర్చిపోయి నీవులుంటే అనుగ్రహిస్తురమ్మని ఆయన. రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం ఇచ్చి మరలా వేకోజాముని రేయి మోటుజాముని లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితము మా అందరికీ దయచేస్తురమ్మని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.